హాయ్ యువర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం రెండు విషయాలని మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకటి ఏంటి అంటే రిపబ్లిక్ డే సందర్భంగా మనకి ఫిజికల్ సైన్స్ కోర్సెస్ మీద ఆఫర్స్ ఏ విధంగా ఉన్నాయి. అదేవిధంగా రెండవ ముఖ్యమైన విషయం ఏంటి అంటే మునుపెన్నడూ లేని విధంగా మనకి కొత్తగా బైలింగ్వల్లో అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఫుల్ టెస్ట్ సిరీస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన ఆఫర్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా కొద్దిగా పేషెన్సీ తోటి సీరియస్ అభ్యర్థులు పూర్తిగా చూడాలని నా మనవి. ఎందుకంటే మీ మనసులో ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ కావాలి అంటే ఈ వీడియోలో మీరు పిన్ టు పిన్ చూశారనుకోండి, మొత్తం క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇంకా క్లియర్ కాకపోతే మీకు స్క్రోలింగ్లో మనకి చూపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది జనరల్గా అంటే పూర్తిగా చూస్తే ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సరే, ఏంటి సార్ మరి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది అంటే ముఖ్యంగా మన ఫిజికల్ సైన్స్ కోర్సెస్ మీద మనకి ఆఫర్స్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత బైలింగ్వల్లో ఎప్పుడు లేనటువంటి విధంగా మనకి బైలింగ్వల్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఆల్ సబ్జెక్ట్స్, నాట్ ఓన్లీ కంటెంట్, ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు, ఆల్ సబ్జెక్ట్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడబోతున్నాం. తర్వాత అంటే మన ఫిజికల్ సైన్స్లో ఉన్నాయి, దాంట్లో ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ మీద టెస్ట్ సిరీసు, అదేవిధంగా హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, ఆల్ ఓకేనా, ఆల్ కేటగిరీస్ వాళ్ళకి ఉన్నటువంటి కామన్ సిలబస్ మీద మనకి బైలింగ్వల్లో టెస్ట్ సిరీస్ అనేది కోర్సెస్ని లాంచ్ చేయబోతున్నాం. మరి వీటికి సంబంధించినటువంటి వివరాలని మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం అన్నట్టు. ఓకేనా? మరి దీనికి సంబంధించి ఏదో ఇక్కడ బుక్ కూడా ఫ్రీ అని మనం రాసినాం, అది కూడా చూద్దాం ఒకసారి. ముఖ్యంగా ముందుగా మనకి కోర్సుకు సంబంధించి ఫిజికల్ సైన్స్ కోర్సుకు సంబంధించి ఆఫర్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 50% ఆఫర్ తోటి. అదేవిధంగా ఆఫర్ వ్యాలిడిటీ కూడా చూసుకోండి. జనవరి 25th, 26th, 27th కేవలం 3 days మాత్రమే. 25th, 26th అండ్ 27th. ఇది ఏంటి సార్ అని అడిగితే మనకి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్. ఇక్కడ ఈ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళ కరస్పాండింగ్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది బైలింగ్వల్లో ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి కేవలం మనకి 2,999 ఇంక్లూడింగ్ ద బైలింగ్వల్ టెస్ట్ సిరీస్. తర్వాత నెక్స్ట్ ఫిజిక్స్ ఓన్లీ కెమిస్ట్రీ కావాలి, ఓన్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కావాలి, మాకు ఆల్రెడీ కామన్ సిలబస్ మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది వాళ్ళకి బైలింగ్వల్లో. అది 2026 రూపీస్ మాత్రమే మనం అందిస్తున్నాం. తర్వాత ఓన్లీ నాకు ఫిజిక్స్ మాత్రమే కావాలి సార్ అంటే 6th to ఇంటర్ కవర్ అయ్యే విధంగా ఫిజిక్స్, దాంతోపాటు ఎలాంగ్ విత్ ద బైలింగ్వల్ టెస్ట్ సిరీస్ ఇది ఫిజిక్స్కి సంబంధించి మనకి 1,549 అనేది అందుబాటులో ఉంది. తర్వాత ఓన్లీ కెమిస్ట్రీ కావాలి సార్ అని అనుకున్న వాళ్ళకి దాంతోపాటుగా కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్ కూడా బైలింగ్వల్లో ఇస్తాం. 6th to ఇంటర్ 1,249. తర్వాత ఓన్లీ మెథడాలజీ కావాలి అని అనుకుంటే ఆ మెథడాలజీ సంబంధించిన టెస్ట్ సిరీస్ బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ప్యారలల్గా. అది కేవలం 999 మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ ప్లస్ మెథడాలజీ కావాలని అనుకుంటే ఇది రెస్పెక్టివ్ టెస్ట్ సిరీస్తో మనకి అందుబాటులో ఉంటుంది. అది 1,999 ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ మెథడాలజీ, మళ్ళీ దానికి సంబంధించినటువంటి కరస్పాండింగ్ టెస్ట్ సిరీస్ ఇన్ బైలింగ్వల్ అవైలబుల్ రైట్ ఓన్లీ ఆఫ్ ఇది 1,749. వ్యాలిడిటీ వచ్చేసి మనకి 8 months ఉంటుంది. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు దీనికి సంబంధించి. ఇక తర్వాత నెక్స్ట్ ముఖ్యమైనటువంటి విషయం అందరికీ కూడా ఏది చాలామంది అడుగుతున్నటువంటి అంశం మీదనే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఏంటి సార్ అని అడిగితే ఇక్కడ మనకి క్వాంటమ్ ఇండియా హెచ్ఆర్డి టీమ్ ఆల్రెడీ మనకి ఇప్పుడు ఒక హెచ్ఆర్డి టీం ఫామ్ అయింది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అనంలోనే గూగుల్ ట్రాన్స్లేషన్ ఉంటుందేమో, గూగుల్ ట్రాన్స్లేషను కరెక్ట్గా లేదు, అవునా కదా? లేకపోతే ఇంకేదైనా మేనర్లో మనకి ఏదో ట్రాన్స్లేషన్ ఇచ్చేసి మనకి పెడతారేమో కాదండి. ఇది మాన్యువల్గా మనకి మన హెచ్ఆర్డి టీం రూపొందించినటువంటి బిట్స్ ఇవి. ఇంకోటి ఈ టెస్ట్ సిరీస్ ఎలా ఉండబోతుంది అంటే 2 వర్గాలని ఈక్వల్ చేసేటట్టుగా, అంటే ఫైనల్గా ఎగ్జామినర్ యొక్క థాట్ ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఇవ్వటం జరుగుతుంది. మీరు 100 క్వశ్చన్లు బయట ప్రిపేర్ అయినా అంటే ప్రాక్టీస్ చేసినా, ఇక్కడ ఒక 10 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసినా ఒకటే అలా ఉంటుంది. అదేవిధంగా మనకి టెస్ట్ సిరీస్ యొక్క లెవెల్ ఎలా ఉంటుంది అంటే మరీ హై లెవెల్ అంటే ఏందో లేనిపోని బిట్లు తీసుకొచ్చి అర్థం కాకుండా చేసి అది హై లెవెల్ అన్నాను మనం.
తర్వాత లో లెవెల్ అంటే వెరీ లో లెవెల్ కూడా ఉండదు. ఎలా ఉంటుంది అంటే మనకి 2 వర్గాలకి ఎలా అనిపిస్తుందో చూద్దాం. ఇప్పుడు ఏదైనా మన క్వెషన్ పేపర్ తేలిగ్గా వచ్చిందని మనం ఎగ్జామినేషన్‌లో మన ఫైనల్ క్వెషన్సే మనం ఇది ప్రామాణికంగా తీసుకున్నట్లయితే, ఫైనల్ ఎగ్జామ్‌నే ప్రామాణికంగా తీసుకుంటే, మీరు సింపుల్‌గా ఒక ఎగ్జామ్ రాసొస్తారు. ఏ పేపర్ చాలా తేలిగ్గుంది అని అనుకుంటాం మనం. తర్వాత ఒక గంట తర్వాత అరే! ఈ 2 తప్పులు పోయినాయి గదా! అనుకుంటాం. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే చూసినట్టయితే చాలా తప్పులు పోయినాయి. పేపర్ ఈజీగా ఉందనుకున్నాం గానీ, అంత ఈజీ ఏమీ లేదని అనుకుంటాం. అవునా గదా! అలాగా ఉంటుంది. ఇక కొంతమందికి చాలా డిఫికల్టీ లెవెల్ అనుకుంటారు. ఏది ఇంకొక ఎగ్జామ్ రాసొచ్చి. మళ్ళీ తర్వాత చూస్తే అరే! కొద్దిగా ప్రిపేర్ అయ్యుంటే, కొద్దిగా ఇలా ఆలోచించుంటే, మనం ఖచ్చితంగా చేసేవాళ్ళము. అనవసరంగా డిఫికల్ట్ అని భయపడి మనం ఆపినాం. ఏది కొన్ని తప్పులు చేసొచ్చినామని అనుకుంటారు గదా! అలా ఉంటుంది పేపరు. అంటే లో లెవెల్ అనుకున్నోళ్ళకి లో లెవెలు కాదు. హై లెవెల్ అనుకున్నోళ్ళకి హై లెవెలు కాదు. అది బయటకొచ్చాక తెలుస్తుంది. అలాంటి ప్రాక్టీస్ ఎందుకంటే ఇక్కడ క్వెషన్స్ ప్రాక్టీస్‌తో పాటుగా మన మెంటల్ స్టెబిలిటీని గూడా ఈడ టెస్ట్ చేసే ప్రయత్నం ఉంటుందనమాట. ఏది ఆ క్వెషన్ పేపరు ప్రిపరేషన్‌లో. అది మేమిక్కడ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలనమాట. ఎందుకంటే రొటీన్‌గా క్వెషన్స్ అన్నీ డంప్ జేసి మీరు రాసుకోండి. రూ. 10కి, రూ. 50కి ఇలా ఉండదు. ఓకేనా? ఆ క్వాలిటీలో మళ్ళీ బైలింగ్వల్‌లో మనకివ్వటం జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా మనకి బైలింగ్వల్ టెస్ట్ సిరీస్ అనేది మనం ఇస్తున్నాం. ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకే వాళ్ళ కోసం కనీసం మనం ఈ టెస్ట్ సిరీస్ అన్న ఇంట్రడ్యూస్ చేద్దాం అనే ప్రయత్నంలో భాగమే మన హెచ్ఆర్‌డి టీమ్ అనేది రూపొందిస్తూ ఉంది ఈ క్వెషన్స్‌ని. అది అర్థం చేసుకోండి. ఓకేనా? మరి చూద్దాం ఒకసారి. బైలింగ్వల్ ఈఎం అండ్ టీఎం ఫుల్ టెస్ట్ సిరీస్ ఇది. ఫుల్ టెస్ట్ సిరీస్ అంటే ఏమిస్తారు సార్ అనే డౌట్ వస్తుంది కాబట్టి ఫిజిక్స్ 6 టు ఇంటర్, తర్వాత కెమిస్ట్రీ 6 టు ఇంటర్, తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం ప్యాటర్న్ గూడా. తర్వాత మెథడాలజీ, పిఐ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ సైకాలజీ ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ గూడా మనకి రిపబ్లిక్ డే సందర్భంగా మనం ఇచ్చేటటువంటి ప్రైస్ ఎంతంటే 1249 ఉంటుంది. తర్వాత దాంతో పాటుగా మనకి 2600 ప్లస్ బిట్స్ కలిగినటువంటి తెలుగు మీడియం పిఐ. ఎందుకంటే మళ్ళీ చాలామంది ఇక్కడ బైలింగ్వల్ టెస్ట్ సిరీస్ కదా సార్ ఇది కూడా బైలింగ్వల్‌లో ఉంటుందా అని. కాదండి. ఈ బుక్ అనేది మనకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఉచితం అంటే ఇక్కడ మనకి యాక్చువల్‌గా నేను తీసుకొని వాళ్ళ దగ్గర మనకిస్తున్నాననమాట. అంతే తప్ప ఇది ఫ్రీగా నాకు గూడా వచ్చింది కాదు. మనం ఏది వాళ్ళకి కొంత పే చేసి మనం తీసుకొని మనకివ్వడం జరుగుతుంది. మన తరపున కొంచెం ఆ బుక్ అనేది 2600 బిట్స్ ఉన్నాయి. ఆ బుక్‌ని మీరు చూడొచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించి తీసుకుంటా ఉన్నారు. ఈ బుక్ అండి. తర్వాత అంటే ఇది విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి బుక్కు. ఇది ఒకవేళ క్వాంటమ్ ఇండియా అభ్యర్థులకు కావాలి అంటే రూ. 249 ఓన్లీ బుక్కే కావాలని అనుకుంటే ఎందుకంటే ఆల్రెడీ మనం క్వాంటమ్ ఇండియాలో కోర్స్ తీసుకొని ఉంటారు కాబట్టి అది 249 ఫోన్‌పే చేసి మీరు ఫుల్ అడ్రస్ పెడితే మీ ఇంటికొస్తుంది ఆ బుక్. ఓకేనా? తర్వాత వీళ్ళకి అవసరం లేదు. కోర్స్ తీసుకున్నోళ్ళకి అంటే ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్నోళ్ళకి ఇది ఫ్రీగా వస్తుంది. టెస్ట్ సిరీస్ తీసుకున్న తర్వాత మీరు సింపుల్‌గా మనకి ఆ పోస్టల్ అడ్రస్ పెడితే సరిపోతుందనమాట. అంతేగాని మళ్ళీ టెస్ట్ సిరీస్ తీసుకొని బుక్ వస్తదని ఎదురు చూసారు. అడ్రస్ లేకపోతే మేము పంపించడానికి అవకాశం ఉండదు కాబట్టి అది కూడా చూసుకోండి. మరి ఈ ఆఫర్ కూడా మనకి జనవరి 25, 26, 27 మాత్రమే ఉంటుంది అందుబాటులోకి. మరి కోర్స్ వ్యాలిడిటీ చూసినట్లయితే చూడండి అప్ టు మే 31 వరకే ఉంటుంది. లేదంటే ఎగ్జామ్ వరకు ఉంటుంది. ఈ లోపల ఏది ముందైతే అది. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లీ అని అన్నాడు నేను. ఓకేనా? ఎందుకంటే ఒకవేళ మే లోపులోనే ఎందుకంటే మన టార్గెట్ ఏందంటే టోటల్‌గా సిలబస్ కంప్లీట్ చేయాలనేది ఇక్కడ ఉద్దేశ్యం. ఏది ఆ టెస్ట్ సిరీస్‌లో మొత్తం ప్రతి ఒక్క అంశం కవర్ అయ్యే విధంగా బైలింగ్వల్‌లో చూసుకోవటం. కాబట్టి అది కంప్లీట్ అయిపోతుంది. మీకు ఇంకా డౌట్ ఉంటే ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీ టెస్ట్ అనేది మనకి అవైలబుల్‌గా ఉంటుంది. మన యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక కొత్తగా ఇంకెవరైనా డౌన్‌లోడ్ చేసుకోకపోతే. ఓకేనా? ఇక ఈడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏది చేస్తాము అనేది చెప్తాము. ఏది చెయ్యము అనేది కూడా చెప్తాం. ఇది క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసెస్‌లో ఉన్నటువంటి ఒక మెరిట్ అనమాట. అంటే బెనిఫిట్. ఎందుకంటే ఇది ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటారు కొంతమంది. లేకపోతే కొంతమంది తక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటారు కదా! అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి లేకుండా అసలు ఏది వాట్ ఈస్ వాట్, వాట్ ఈస్ రాంగ్ అనేది కూడా మనం క్లారిటీగా మాట్లాడుతున్నాం ఇక్కడ. అది కూడా చూసుకోండండి. తర్వాత నెక్స్ట్ ఇదంతా కూడా ఫిజికల్ సైన్స్‌కి సంబంధించింది. నెక్స్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం మనం. ఇక నెక్స్ట్ వచ్చేసి కామన్ సిలబస్ మీద. హెచ్‌జిటి, స్కూల్ అసిస్టెంట్. ఇది కూడా మన హెచ్‌ఆర్‌డి టీమే ఫ్రేమ్ చేస్తుంది. క్వెషన్స్ కూడా. ఓకేనా? మరి ఏంటి సార్ కామన్ సిలబస్ అంటే మీకు అందరికీ తెలుసు పిఐ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సైకాలజీ ఇవన్నీ కూడా కామన్ సిలబస్. దీని మీద కూడా బైలింగ్వల్‌లో టెస్ట్ సిరీస్ అనేది మనం అందిస్తున్నాం. బైలింగ్వల్ ఈఎం అండ్ టీఎం టెస్ట్ సిరీస్. ఇది కూడా మరి రిపబ్లిక్ డే సందర్భంగా మనం ఎంత ఆఫర్ చేస్తున్నాం సార్ అంటే 499
499తో పాటుగా అంటే ఇది తీసుకున్న వారికి మళ్ళీ అదే బుక్ 2600+ బిట్స్ కలిగినటువంటి పిఐ తెలుగు మీడియం బుక్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీకు ప్రతి ఒక్క అంశం అనేది కూడా దానికి సంబంధించిన బిట్స్ కూడా ఇవ్వటం డిస్కస్ చేశారనమాట. అందుకే ఆ బుక్‌ని మనం ఇక్కడ ప్రిఫర్ చేస్తా ఉన్నాం. తర్వాత ఈ ఆఫర్ కూడా సేమ్ జనవరి 25, 26, 27 ఉంటుంది. మరి ఇది కూడా ఆఫర్ సేమ్ అండి. మే 31 కానీ లేదంటే అప్ టు ఎగ్జామ్ వరకు కానీ, అంటే ఈ ముందు ఏది జరిగితే అది. ఒకవేళ ఎగ్జామ్ జరిగిందనుకోండి 31 వరకు ఉండదు. లేదు ఎగ్జామ్ 31 వరకు జరగలేదు అంటే 31 వరకు ఉంటుంది. ఇది జనరల్‌గా మనం చూసుకున్నట్లయితే. తర్వాత మరి మన ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా మరి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మరి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది అని మనం చూసినట్లయితే చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయండి. చాప్టర్ వైజ్గా ఇక కొన్ని వాటిలో క్లాస్ వైజ్గా అని అంటాం మనం. క్లాస్ వైజ్గా 6th క్లాసు రైట్ ఇది ఎలక్ట్రిసిటీ, తర్వాత 6th క్లాస్కి సంబంధించినటువంటి ఎయిర్ అరౌండ్ అస్ ఇలాంటి చాప్టర్ వైజ్. యూనిట్ అంటే కొన్నిట్లో యూనిట్స్ ఉంటాయి. లైక్ పిఐలో యూనిట్ అనే భాగం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మెథడాలజీలో యూనిట్ సిస్టమ్స్ ఉన్నాయి. అలా కాబట్టి ఏదైతే అదన్నట్టు ఓకేనా. చాప్టర్ వైజ్గా మనకి టెస్టులు ఉంటాయి. తర్వాత ఇదంతా కూడా మనకి కామన్ సిలబస్ ఉన్న వాళ్ళకి హెచ్జిటి అండ్ ఎస్సీ ఆల్కి, అదేవిధంగా ఎస్ఏ ఫిజికల్ సైన్స్ వాళ్ళకి కామన్ సిలబస్ కాబట్టి ఇది ఉంటుంది. తర్వాత మరి ప్రత్యేకంగా నెక్స్ట్ దాంతోపాటుగా మరి హెచ్జిటిఎస్సీ వాళ్ళకి కామన్గా కూడా సబ్జెక్ట్ వైజ్ టెస్టులు. సబ్జెక్ట్ వైజ్గా అంటే ఇదే కామన్ సిలబస్లో ఉన్న సబ్జెక్ట్స్ అండి. పిఐ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంటైర్ సబ్జెక్ట్ మీద కూడా మనం క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మరి మన స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ వాళ్ళకి చూడండి, స్కూలు లెవెల్ వరకు అదొక టెస్ట్ సిరీస్ సపరేట్గా అంటే ఏమీ లేదు. ఎందుకంటే ఓన్లీ స్కూల్ సిలబస్ మీద మీకు ఎంత అవగాహన ఉంది అనేది టెస్ట్ చేసుకోవడానికి స్కూల్ లెవెల్ టెస్టు మళ్ళీ సపరేట్గా, తర్వాత ఇంటర్ లెవెల్ టెస్టులు సపరేట్గా, అది మళ్ళీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ కూడా సపరేట్గా ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలామందికి మరి డౌట్ వస్తుంది కదా ఈ మధ్యన మార్కెట్లో, ఏంటి సార్ అంటే కంప్యూటర్స్ యాడ్ చేస్తారట, ఇంగ్లీష్ యాడ్ చేస్తారట అని. మరి అవి వస్తే మా పరిస్థితి ఏంటి సార్, మరి టెస్ట్ సిరీస్ తీసుకున్నాం కదా, మళ్ళీ మేము పే చేసి ఈ సబ్జెక్టులు మా దగ్గర తీసుకోవాలా, అంటే మన దగ్గర తీసుకోవాలా, లేదంటే వేరే దగ్గర తీసుకోవాలా అనే డౌట్ వస్తుంది. లేదండి, ఒకవేళ ఇవి యాడ్ చేస్తే కంప్యూటర్స్ ఇంగ్లీష్ కనుక నోటిఫికేషన్లో యాడ్ చేస్తే మనకు ఖచ్చితంగా ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది జనరల్గా మన పేపర్ ప్యాటర్న్, అంటే టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది అనేది. ఫుల్ ప్లెడ్జ్డ్ టెస్ట్ సిరీస్ అనేది మనకి 28th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 27th ఆఫర్ అయిపోతుంది కదా. మరి మీకు షెడ్యూల్ అనేది మరి 1 month షెడ్యూల్ అంటే జనవరి 28th నుంచి ఫిబ్రవరి 28 వరకు. యాక్చువల్గా ఫిబ్రవరి 28 ఉంది ఈ ఇయర్, ఓకేనా. ఇంతవరకు షెడ్యూల్, దీని షెడ్యూల్ 1 అంటాం మనం. ఈ షెడ్యూల్ 1 ముందుగానే ఇస్తాను నేను. అది కూడా మన యాప్లోనే ఉంటుంది. మీరు ఏదైతే కోర్స్ తీసుకుంటున్నారో ఆ కోర్సు మన టెస్ట్ సిరీస్ కోర్సులో మీకు ముందుగానే ఈ షెడ్యూల్ మొత్తం ఇస్తాను. ఏ చాప్టరు ఏ రోజు ఉంటుంది, ఎన్ని బిట్స్ ఉంటాయి, ఎంత టైం ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు జనవరి 28కి, అంటే జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 షెడ్యూల్ 1. మన టార్గెట్ ఏంది, కొన్ని డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్, అంటే క్వశ్చన్స్ కవర్ చేసుకోవాలి, అంటే ఎంటైర్ ఆల్ టాపిక్స్ కవర్ కావాలన్నమాట. ఇది జనరల్గా మన టార్గెట్ కాబట్టి ఇది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఎప్పుడు సార్ అంటే మనకి జనవరి 25th ఇస్తాను నేను మీకు షెడ్యూలు. ఇది కూడా మనకి అదే రోజు కోర్స్ లాంచ్ అయిన రోజే ఈ షెడ్యూల్ ఇవ్వటం. యాక్చువల్గా జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు జరిగేటటువంటి టెస్ట్ సిరీస్కి సంబంధించిన షెడ్యూలు జనవరి 25th మనకి యాప్లో అందుబాటులో ఉంటుంది. ఎక్సెల్ షీట్ కానీ లేకపోతే ఒక పీడిఎఫ్ ఫామ్లో మీకు రూపొందించి ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మరి స్టార్ట్ కావటం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జనవరి 28 నుంచి స్టార్ట్ అవుతుంది టెస్ట్ సిరీస్ అనేది. ఎందుకంటే 27th వరకు మన కోర్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా జాయిన్ అయిన తర్వాత అందరికీ కలిపి మనకి 28 నుంచి, ఇంక్లూడింగ్ క్వాంటమ్ ఇండియాలో కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి కూడా అదే రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్లతో పాటుగానే మనం కూడా మన షెడ్యూల్ కూడా ఉంటుంది. కాబట్టి మనకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మీ కోర్సెస్లో అందుబాటులో ఉంటుంది. విడిగా టెస్ట్ సిరీస్ తీసుకునే వాళ్ళకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కోర్సులో అందుబాటులో ఉంటుందన్నమాట. అదేవిధంగా మరి శాంపిల్ టెస్ట్లు ఒకవేళ మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే, మనకి యాప్లో మీ కోర్సెస్లోకి వెళ్ళి, లేదా 25th అయితే ఇంకా మీరు ఈజీగా చూడొచ్చు ఎలా ఉంటుందనేది. జనరల్గా ఇప్పుడు మనం ఏదైనా మీరు కోర్సులోకి వెళ్ళిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భౌతిక శాస్త్రం ఉంది, పిఐ అయితే పిఐ, సైకాలజీ అయితే సైకాలజీ, ఏదైతే అది ఓకేనా.
దాంట్లోకి వెళ్ళిన తర్వాత కంటెంట్తో పాటు, కంటెంట్ అంటే ఇది యాక్చువల్ కోర్సులోదండి, ఇది టెస్ట్ సిరీస్ది కాదు. దీంట్లో టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. ఆ టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేస్తే మీకు వస్తుంది అన్నట్టు దాంట్లో. ఓకేనా? ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇలా ఫోల్డర్స్ ఉంటాయి. మీరు కావాలంటే ఇంకా 25న మీకు ఈజీగా చూసుకోవచ్చు. మీరు టెస్ట్ చేసుకోవచ్చు కూడా. మీకు ఆల్రెడీ నేను కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఈ మధ్యన మీకు షేర్ చేస్తూ ఉన్నాను. బైలింగువల్లో టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా, దానికి సంబంధించిన ఆన్సర్ కీస్ కూడా మీకు పెడతా ఉన్నాను. మనకి అందుబాటులో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్స్లో కూడా చూసుకోండి. ఇలా ఉంటుంది మనకి. ఇది శాంపుల్గా కెమిస్ట్రీ ఇచ్చాను నేను. ఇలా బైలింగువల్లో ఉంటుంది మీకు క్లారిటీగా. మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇది ట్రాన్స్లేటెడ్ ఇంగ్లీషా లేకపోతే మాన్యువల్ ఇంగ్లీషా అనేది అని కూడా యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్. తర్వాత మనకి ఇది జనరల్గా ఇది ఫిజిక్స్కి సంబంధించింది. ఇలా ఉంటుంది. ఏదైనా కానీ సైకాలజీ అయినా అన్నీ కూడా మీకు ఇలా నీట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇది జనరల్గా టెస్ట్ సిరీస్కి సంబంధించి. మీకు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ప్రాక్టీస్ చేయటం ఎంత ఇంపార్టెంటో టెస్ట్ సిరీస్ కూడా అంతే ఇంపార్టెంట్. తర్వాత 27th తర్వాత ప్రైసెస్ అయితే టెస్ట్ సిరీస్కి 1249. ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ ముందే చెబుతున్నా, ఫిజికల్ సైన్స్కి సంబంధించి 1249 ఉండదు. అది ఖచ్చితంగా రేటు పెరుగుతుంది. అదే రేటు మీద వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి టెస్ట్ సిరీస్ అనేది ఇలా బైలింగువల్లో ఫ్రేమ్ చేయటం అనేది చాలా వర్క్తో కూడుకున్నటువంటి అంశాలు కాబట్టి దానికి తగ్గట్టుగానే మనకి ఇక్కడ రైస్. ఎందుకంటే మీకు 10 రూపాయలు ఇస్తామని 10 రూపాయలకి 10,000 బిట్లని ఇలాంటివి ఏమి ఉండవు. మనకి ఇచ్చేటటువంటి బిట్టు క్లారిటీగా ఉంటుంది, లెవెల్ క్లారిటీగా ఉంటుంది. తర్వాత దాంట్లో ఉన్నటువంటి అంశాలు కూడా మనకి ఫైనల్ ఎగ్జామినేషన్లో ఎలా ఉంటాయో అలాగనే మనకి బిట్ ఫ్రేమింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ఆ రోజుకి మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. 25th, 26th, 27th అనమాట. ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే ఆ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కనుక్కోవచ్చు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.